బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఈ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలవుతావు. అయినా ఏంద్రా టీవీలో మధ్య ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే, మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టులు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రావడానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దొద్దు, ఎప్పుడు చేయను. ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వక ముందే బ్రేక్ అంటారు? ఆకలేసం తినాలి. ఎప్పుడు తిని గురించి పనిచేస్తారండి. నమస్కారం సార్. నమస్కారం. స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ. మీరు రెడీయా సార్? నో, ఐ ఆమ్ నాట్. అదేంటి సార్, వై? వాట్ హ్యాపెండ్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగ్, నాకు బీటింగ్. దట్స్ వై ఐ క్విట్. సార్ సార్ అనకండి సార్. ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం. రంగు పడుద్ది. ఎవరికి? నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతిరత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారోడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షితః. రాళ్లను మీరు కాపాడండి, రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. కట్. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామదుంప? శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్. రతం బాగుంది కదా అని కొట్టేశాను. వాడేస్తావా? అబ్బబ్బబ్బా, రే ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా? రాళ్ళో రక్షిత. ఇప్పుడు నిన్ను ఏ రాయి కాపాడతా చూస్తాను. సార్ 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 ఒరే, నీకు రంగురాల గురించి, జాతిరత్నాల గురించి తెలుసురా? తెలీదు సార్. ఒరే, నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ, ఐ సీ. ఐసీ ఏంట్రా? ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర రైచి కొట్టేస్తాను. ఎంత గులకరాయి మొక్క నువ్వు. రే రండిరా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి? అంతా నా పద్యాపారం. ఓం నమః శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది. ఎంత సంతోషపెడితే అంత సుఖాన్నిస్తుంది. అంతా నా పద్యాపారం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువుగారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి, సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువుగారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని ₹1,00,00,000 అప్పు ఇస్తే సంతోషంగా ఉంటుంది. అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పత్యాపారం. ఏమిటా సంబోధన? ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? మిత్రులు, నీకు శత్రువులు రా. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయన. నా పత్యాపారం.
గురుగారు దండం పెడతా నా మాటిని పారిపోండి గురుగారు పారిపోండి ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి వేసుకోవాలి గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వేట్రా. రేయ్ అర్ధరాత్రి పూట ఆంటీలకి ఇక్కడ పనేంట్రా? అసలు మీకు ఏం ప్రవచనాలు పని? నాయనా? ప్లీజ్ బా. ఏంట్రా వాళ్ళతో ఏం చేస్తున్నావురా నువ్వు ధ్యానం. ఆ లుంగి కిందకి తెచ్చిన ఆయన. ఇదేంటి ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవాలి. పడుకోవడానికా పత్యాపారానికి రా ఏమిటి ఆయన మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చోమన్నా మళ్ళీ పడుకుంటానంటావేంట్రా? రానా? సోడా కలిపితే రా అంటాడేంట్రా? రే దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది, నేను బయలుదేరాలి. అబ్బా! రేయ్, పత్యాపారం దెబ్బతింటే పారిపోండి. అమ్మా! 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 నా పత్యాపారం, అయ్యో, నగలు, బాబు! అమ్మా! అబ్బా! అబ్బో! రేయ్, దరిద్రుడా, ఏం మిత్రుడురా వీళ్ళంతా? అబ్బా! అబ్బా! అమ్మా! రేయ్, మనిషిని రా, గుర్రాన్ని కాదురా. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, వదలండి. అబ్బా, ఏం కొట్టారా? ఇదేం పత్యాపారం రా, అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు, మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు? ఒరేయ్, మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లయిందిరా. పరుపు కూడా హార్డ్గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా. మమ్మల్ని క్షమించండి స్వామి ఇదేం పత్యాపారం? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చావు స్వామి తెలుసు, నాకంతా తెలుసు. అది కాదు స్వామి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలుసు, ఆ అమ్మాయి నీ పక్కన ఉండగా నీకు జరిగిన అవమానం గురించి తెలుసు. స్వామి మీరు మనిషి కాదు స్వామి, మరి మనసులో ఉన్న మహాత్ముడి స్వామి. ఇదేం పత్యాపారం? సర్లే, నన్ను కొట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాను అసలు పత్యాపారం. నాయనా సీను, నీ దశ మారింది. అంటే నా లవ్ సక్సెస్ స్వామి? సక్సెస్ కాదురా, సంక నాకిపోతుంది నీ పత్యాపారం. మీరే ఇలా అంటే ఎలా స్వామి? అవేరా గ్రహాలంటే. రాహుకేతువులు రివర్స్ అయ్యారు, గురుడు హర్ట్ అయ్యాడు, శుక్రుడు సైడ్ అయ్యాడు, ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు. మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం. ఇదిగో, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యా రాశిలో పుట్టిన కన్య పిల్ల అయి ఉండాలి. కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి? గ్రహాలంటే అంతే నాయన, అంతా నా పత్యాపారం. స్వామి 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 ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను. సమంతాతో సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా, అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం? క్షమించండి స్వామి, ఆ. ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చా. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు ఆ స్వీట్లు పంచు మామా. తీసుకోండి స్వామి. ఊ, ఊ. ఆ, మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యా రాసే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఎలా జరిగింది? వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా, నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఆ, ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా నాయన? దరిద్రం, ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో ఓ దాంట్లో పాస్ అయిపోయాను కదా, అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఉం? ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలీదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదూ? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు. ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి నిజమే నాయనా, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే. అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం. నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం.
ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.